ఈరోజు ఆర్కే ఫిలిమ్స్ ఆర్కే దీక్ష మూవీ ప్రెస్ మీట్ చేస్తున్నాం. మా ప్రెస్ మీట్లో మా హీరో కిరణ్, హీరోయిన్ అక్సా ఖాన్ పాల్గొన్నారు. సినిమా దాదాపుగా రీ రికార్డింగ్, డబ్బింగ్, అలాగే డిఐ, మిక్సింగ్ అంతా కంప్లీట్ అయింది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. ముందు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఈ మంత్లోనే. ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ట్రైలర్ ప్లాన్ చేసి మంత్ ఎండింగ్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చాలా బ్రహ్మాండమైన సినిమా చేసినాం. కిరణ్ మేమంతా కలిసి ఒక టీమ్గా ఉంది. చాలా అద్భుతమైన కథతో, అంటే ప్రతి మనిషికి తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి కథ ఎదురవుతుంది. ఎందుకంటే మనిషి అనుకునే సాధించడానికి ప్రతి మనిషికి ఒక ప్లానింగ్ ఉంటుంది. అంటే పట్టుదల, దీక్షతో పట్టుదలతో చేస్తేనే ఏదైనా సాధించవచ్చు అనేది మా మెయిన్ పాయింట్. ఇందులో హీరో గారు అదే ఉద్దేశంగా అతను అనుకున్నది సాధించాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడి సాధించాడు అనేది కథ. చాలా బాగా వచ్చింది. మా కిరణ్ చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో కొంత మైథలాజికల్ కూడా కలిపి ఒక భీముడి గెటప్లో హీరోయిన్ని రక్షించే పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫైట్. అందులో మా కిరణ్ 1 minute డైలాగ్ ఆగకుండా చెప్తాడు. ఎక్కడ కూడా ఆగకుండా 1 minute డైలాగ్ చెప్తాడు. చాలా అద్భుతంగా వచ్చింది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులందరినీ బాగా ఆదరిస్తానని నాకు నమ్మకం ఉంది. నేనే డైరెక్షన్ చేస్తున్నాను కాబట్టి ఇది నాకు 8వ సినిమా ఇప్పుడు కంప్లీట్ అయింది డైరెక్టర్గా. దాదాపు 42 సినిమాలు ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. ఈ సినిమా డెఫినెట్గా మా బ్యానర్లో 100% హిట్ అవుతుందని నమ్మకం ఉంది. పాటలు కూడా చాలా అద్భుతమైన పాటలు. మధుప్రియ 3 పాటలు పాడింది. అన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్ అక్సా ఖాన్ మంచి క్యారెక్టర్తో పాటు ఒక సూపర్ సాంగ్ ఉంటుంది, డాన్స్. ఈ సాంగ్తో మాత్రం అక్సాయ్ మళ్ళీ ఎక్కడికో పోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా చేసింది డాన్స్. ఆ జిమ్నాస్టిక్ డాన్స్, స్టెప్స్ వేయడం కానీ, ఫ్రంట్ బ్యాక్ వేయడం, అదంతా చాలా అద్భుతంగా సాంగ్లో చాలా బాగా చేసింది. చాలా కష్టపడ్డది. తప్పకుండా దానికి ఆ సాంగ్ కష్టపడ్డందుకు ఆ సాంగ్కు చేసింది కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితం ఉంటుంది. అక్సా పెద్ద ఈ సినిమా తర్వాత పెద్ద రేంజ్ హీరోయిన్ కావాలని నేను అనుకుంటున్నా, అవుతుందని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి సాంగ్స్ చాలా ముఖ్యం. మా దాంట్లో 5 సాంగ్స్ ఉంటాయి. 5 హిట్ సాంగ్సే చాలా బాగా వచ్చినాయి అన్నీ కూడా. మా కిరణ్ డాన్స్ కానీ, అక్సా డాన్స్ కానీ, తర్వాత హీరోయిన్ అలేఖ్య రెడ్డి అనే అమ్మాయి పుష్ప 2లో ఏదో క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఇందులో వన్ ఆఫ్ ది హీరోయిన్. మా అక్సా వన్ ఆఫ్ ది ఇంకొక హీరోయిన్. కాబట్టి వీళ్ళ నటనతో చాలా చాలా అద్భుతంగా నటించారు అందరూ. అందులో ఇక మా తులసి, మా ఛాంబర్లో జాబ్ చేసిన అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నటన. ఆ అమ్మాయి కూడా పెద్ద క్యారెక్టర్, డైలాగులు సింగిల్ టేక్లో డైలాగులు చెప్పింది. తప్పకుండా ఆ అమ్మాయికి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా ఫ్యూచర్లో మంచి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నా. అలాగే ఇందులో స్పెషల్గా ఒక విలన్ జమ్మూ కాశ్మీర్ నుండి రోహిత్ శర్మ అని అతన్ని ఇంట్రొడ్యూస్ చేసినాం. అతను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మా అక్సాతో పెద్ద ఫైట్, అక్సాకు అతనికి పెద్ద ఫైట్ చాలా బాగా, అంటే చాలా ఫెరేషియస్గా యాక్ట్ చేశాడు. అంటే అతనికి కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే చేసిన యాక్టర్ అతనే క్యారెక్టర్గా అందులో లీనమై చేస్తేనే అప్పుడే సినిమాకు అందంగా ఉంటుంది. చూసే ప్రేక్షకుడు కూడా బాగా చేశారు అనే ఒక ఫీల్ వస్తుంది. కాబట్టి మొత్తం మా సినిమాలో నటించిన వాళ్ళందరూ చాలా గొప్పగా చేశారు. ఇందులో మా కిరణ్కు అండ్ అక్సా ఖాన్కి అయితే పెద్ద పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం ఎట్లయినా పెద్ద హిట్ కొట్టాలని ఒక ఛాలెంజ్తో ఉన్నాం. కిరణ్, మేము అండ్ అక్సా. డెఫినెట్గా ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. దానికి తగ్గట్టే పబ్లిసిటీ కూడా మంచి పబ్లిసిటీ చేసే సినిమాని రిలీజ్ చేస్తాం. ఖచ్చితంగా సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
దీనికి మరో నిర్మాతగా మా అశోక్ కుమార్ గారు ఉన్నారు. మేము ఈ సినిమా త్వరలో రిలీజ్ చేసి వెంబడే ఇప్పుడు మహిళా కబడ్డీ అనే సినిమా కూడా చేయడానికి ప్లాన్ చేసినాం. స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. అందులో పాటలు కూడా రికార్డింగ్ చేసి పెట్టాం. మంగ్లీ పాడింది, మధుప్రియ పాడింది, గీతా మాధురి పాడింది. సాంగ్స్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా ఎంత త్వరగా రిలీజ్ అయిపోతే నెక్స్ట్ వెంబడే మళ్ళీ కబడ్డీ సినిమాని ప్రారంభించబోతున్నాం. ఇందులో నటించిన మరందరికీ, మా హీరో కిరణ్ గారికి, అక్సా ఖాన్ గారికి, అలాగే మా తులసికి, మా రోహిత్ శర్మ గారికి, ఇంకా నటించిన వారందరికీ మరొకసారి నా థ్యాంక్ చెప్తున్నా. ఎందుకంటే సినిమాలో చాలా పద్ధతిగా టైం టు టైం, అంటే 6 గంటల కంటే 6 గంటలకు వచ్చి షాట్ రెడీగా ఉండే మా కిరణ్, డెఫినెట్గా మా అక్సా ఖాన్ కూడా అంతే. 6 గంటల కంటే 6 గంటలకు లొకేషన్లో ఉండేవారు. చాలా మంచి సపోర్ట్తో, అంటే ప్రొడ్యూసర్స్కి మంచి సపోర్ట్తో ఉండే వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో బాగా రాణించి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ ఎవ్రీవన్. నమస్తే, థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ అక్సా ఖాన్ని. అండ్ మీ అందరికీ నేను యాజ్ అ డాన్సర్, యాక్టర్, మార్షల్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్గా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఆడియన్స్ ఫర్ లవింగ్ మీ ఎవ్రీ టైమ్, ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ మీ. సో ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్ పైన ఆర్కే దీక్ష అనే మూవీ చాలా సూన్గా రిలీజ్ అవబోతుంది. అండ్ జూలై ఎండింగ్లోనే రామకృష్ణ సార్ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ చాలాసార్లు కూడా నేను చెప్పాను దట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇంత మంచి ఆపర్చునిటీ నేను ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ సార్, ఇట్స్ మై ప్లెజర్. బికాజ్ చాలా మంది దగ్గర టాలెంట్ ఉంటుంది కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బట్ సమ్హౌ ఫస్ట్ నాకు నా లైఫ్లో మా తాతగారు సపోర్ట్ చేశారు. అండ్ ఐ థింక్ ఆ తర్వాత చాలా సపోర్ట్ నాకు చేశారంటే రామకృష్ణ సార్. మీ వల్లనే ఇండస్ట్రీలో ఇంకా ఉండాలి, నిలబడాలని నాకు ఒక నమ్మకం వచ్చింది. నాతో పాటు చాలా మంది ఈ మూవీలో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా హీరో కిరణ్ గారు, మీ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. బికాజ్ యూ ఆర్ సో హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ సో డౌన్ టు ఎర్త్ పర్సన్, సో టాలెంటెడ్ పర్సన్. సో ఐ విష్ ఈ మూవీతో ఇంకా మీకు ఫ్యూచర్లో సక్సెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మూవీ కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మై సెల్ఫ్, ద హోల్ టీమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, డిఓపి కానీ, అండ్ కొరియోగ్రాఫర్స్ కానీ, యాక్టర్స్ కానీ. one of my favorite person is also there in this movie, and that is Tulsi. So I love her so much. తను యాక్చువల్లీ ఫస్ట్ టైం యాక్ట్ చేసింది ఈ మూవీలో, బట్ మీరు నాతో పాటు నా కాంబినేషన్లో కొన్ని సీన్స్ చేసింది. బట్ షీ డిడ్ వెరీ వెల్. అండ్ నాది ఒక స్పెషల్ సాంగ్ ఉంది ఈ మూవీలో, అండ్ ఐ హోప్ మీ అందరికీ అది సర్ప్రైజ్ చేస్తుంది. బికాజ్ ఇట్స్ అ డాన్స్ ఓరియంటెడ్ సాంగ్ కాబట్టి, నంది సాంగ్. అండ్ ఐ విష్ అండ్ ఐ హోప్ మీ అందరికీ మా మూవీ నచ్చుతుందని అని మేము కోరుకుంటున్నాము. చాలా సూన్గా ఈ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత మహిళా కబడ్డీ ఇంకొక ప్రాజెక్ట్తో మేము ముందుకు వస్తున్నాము. సో ఇన్ ద లాస్ట్ జస్ట్ ఐ వాంట్ టు సే, మీరు అందరూ నాకు ఎలా నా డాన్స్ జర్నీ నుంచి సపోర్ట్ చేశారు, ఈ యాక్టింగ్ ఫీల్డ్లో కూడా మీరు అంతే సపోర్ట్ చేస్తారని మేమందరం కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ అ లాట్, జస్ట్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ కిరణ్, ఆర్కే దీక్షలో హీరోగా చేస్తున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడన్న గారికి, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. అలాగే నాతో యాక్ట్ చేసిన అక్షా ఖాన్ గారు, అలైఖ్య రెడ్డి గారికి, వాళ్ళ కాంబినేషన్లో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ మూవీ దీక్ష, ఆర్కే దీక్ష అంటే నిజంగా దీక్షలా చేశాం మూవీ. అన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చైర్మన్గా ఆయన 30-40 సంవత్సరాల నుంచి దీక్షగా ఎలా ఆయన ఈ పొజిషన్ ఉన్నారో, అలాగే ఇప్పుడు ఆర్కే దీక్ష మూవీ కూడా ఆ రేంజ్లో తీసుకొస్తున్నారు. జననం సహజం, మరణం సహజం, చరితం లిఖితం. ఆ చరిత్ర సృష్టించాలంటే దీక్ష ఉండాలి. ఆ దీక్ష ఈ మూవీలో మీకు కంప్లీట్గా కనబడుతుంది. సో ఎందుకంటే నేను ఈ కాన్సెప్ట్ అన్న నాకు స్టోరీ చెప్పినప్పుడే నేను ఈ కాన్సెప్ట్కి ఎలా కనెక్ట్ అయ్యానంటే, డైలీ నాకు సినిమా తప్ప నాకు వేరే నావిగేషన్ లేదు. నాకు తిన్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా సినిమానే. ఆ దీక్షకి ఈ దీక్ష కనెక్ట్ అయింది. సేమ్ థ్రెడ్ సినిమాలో కూడా సేమ్ థ్రెడ్ కనెక్ట్ అవడం వల్ల యాక్టింగ్ చేయడం కాదు, జీవించాము. ప్రతి క్యారెక్టర్ అలాగే చేశారు. అలాగే 24 క్రాఫ్ట్స్, మా మాస్టర్ రవి మాస్టర్, ఫైట్ మాస్టర్ కావచ్చు, సంగీతం రాజ్ కిరణ్ గారు కావచ్చు, అలాగే ప్రతి డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫర్ కావచ్చు, అందరు 24 క్రాఫ్ట్స్ పీపుల్ ఈ మూవీలో దీక్షలాగానే చేశారు. అన్న ఇందాక చెప్పినట్టు
మార్నింగ్ 6 అంటే 6 షార్ప్లో ఉన్నాము. తర్వాత సీన్స్ ప్లానింగ్ కూడా అన్న ది బెస్ట్ సీన్స్ ప్లానింగ్ అనమాట. అనుకున్న వరకు ఎవ్రీడే అయిపోయేది. అలాగే మూవీ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, సీన్ వైజ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా తీశారు. ఎందుకంటే దీక్షగా తీశారు కాబట్టి. సో ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మేము మా TFCC నుంచి వెరీ క్లియర్గా ఉన్నామంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ఫిల్మ్స్ చేయాలని. ఎందుకంటే హిట్టే మాట్లాడుతుంది. మా సినిమాని మీరు అందరు చూసి ఈ జూలై ఎండింగ్ రిలీజ్ చేస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్లో ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. సో ప్రమోషన్ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అన్న గురించి చెప్పక్కర్లేదు, ప్రమోషన్ ఏదైనా సూపర్ ప్రమోషన్ చేస్తారు. సో వన్స్ అగైన్ అన్న నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ మళ్ళీ మహిళా కబడ్డీ జట్టులో కూడా చాలా మెయిన్ లీడ్ హీరోలో ఒకటి చేస్తున్నాను. అది కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అన్న కష్టపడిన ఫలితం ఇప్పుడు ప్లాట్ఫామ్ వచ్చింది. మేము అందరం అన్న మీ వెనకాల ఉన్నాము. ది బెస్ట్ చేద్దాము, హిట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే అన్న మా TFCC నుంచి ఎంతో మంది 24 క్రాఫ్ట్స్ లో పీపుల్ కొన్ని వందల మందికి హెల్ప్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఇలా ఉండడం కారణం కూడా అన్ననే. అన్న థ్యాంక్స్ అన్న, మీ బ్లెస్సింగ్ ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటాను. అలాగే అక్షా ఖాన్ గారు దీనిలో సాంగ్ చేశారు, అసలు ఇరగదీశారు. ఇంకా ఆవిడ గురించి చెప్పక్కర్లేదు, మీకు తెలుసు ఆవిడ ఎంత మంచి పర్ఫార్మరు. దీంట్లో హైలైట్ సాంగ్ ఒకటి చేశారు, అది మీరు థియేటర్లో చూడాల్సింది కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్.